మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే కార్మికులందరినీ కాంట్రాక్ట్ విధానం ఉన్నప్పుడు నుంచి 2019లో ఆబ్కాస్ విధానం తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు కూడా మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకి అవకాశం లేదు. కారణం కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి మళ్ళీ అవుట్ సోర్సింగ్ అని చెప్పి ఆబ్కాస్ నేర్పించారు. ఈరోజు చూస్తే ఆబ్కాస్ వద్దు చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. అంటే కార్మికులు పని చేసేంత వరకు బానిసలుగానే బతకాల, కనీస వేతనం అమలు చేయకూడదు అనే విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఎలాంటి బేర్షరతులు లేకుండా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అలాగే కనీస వేతనం 36,000 రూపాయలు అమలు చేయాలి. చనిపోయి వాళ్ళ కుటుంబాలు గడవక ఏళ్ల తరబడి మున్సిపాలిటీకి సేకరణ చేసిన కుటుంబాల సభ్యులని వాళ్ళు చనిపోయిన వారి బదులు పెట్టుకొని వాళ్ళ ఉపాధి కల్పించాలా. అలాగే ప్రస్తుతం పాలకులు మాలే కొద్దీ కార్మిక వ్యవస్థ అధ్వానంగా ఉంటుంది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల మీద రాజకీయ నాయకుల జోక్యం ఆపాలి. ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక విధం, ఒక గవర్నమెంట్ ఒక రకంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే ఉన్న పనిచేసే వర్కర్లని ఆపేసి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు మున్సిపల్ అధికారులు. దానికి రాజకీయ జోక్యం పులిమి ఇప్పుడు టౌన్లో 120 మంది దాకా ఏళ్ల తరబడి 2003 నుంచి పనిచేసిన వాళ్ళు ఈరోజు ఏళ్ళని ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో మేము కలెక్టర్ గారిని గెలిచాము. కలెక్టర్ గారి విషయం కూడా చెప్పాం. 15 రోజుల లోపల వాళ్ళని విధుల్లో తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు లేదు. మళ్ళీ రాత్రి నేను 2 రోజుల నుంచి నైట్ శానిటైజేషన్ అని చెప్పే పేరుతో మళ్ళీ కొత్త వర్కర్లు కొంతమంది తీసుకొచ్చి రకరకాల విధానాలని అవలంబిస్తుంది మున్సిపాలిటీ ఒంగోలు నగరంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీ ఉన్నాయి. 123 మున్సిపాలిటీలో దరిదాపు 1,00,000 పైచిలకు కార్మికులు పనిచేస్తున్నారు. నగర పంచాయతీలకు ఉన్నాయి. నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా కార్మికుడు ఎక్కడ ఉన్న కార్మికుడు అక్కడే ఉన్నాడు. ప్రభుత్వం మారే కొద్ది విధానాలు మారుతున్నాయి. ఎన్ని లేకుండా ఎలాంటి బేషరతులు లేకుండా మున్సిపల్లో పనిచేసే కార్మికులందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారంతో వరకు కార్మికుల పక్షాన్ని ఏఐటీసీ ఉంటుందని తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సమస్య పరిష్కారం చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పిలుపు మేరకి అన్ని జిల్లా సెంటర్లలో కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సరే, విషయం ఏమిటంటే గతంలో కార్మికుల్ని పూర్తిగా కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యానికి వదిలేసిన పరిస్థితి నుంచి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ వాళ్ళకు తోచినంత అతి తక్కువ జీతాలతోటి ఈ కార్మికుల చేత పనిచేయించుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని ఎంతో కొంతవరకు కాపాడే దానికోసం ఆబ్కాస్ అని ఒకటి పెట్టి దాంట్లో కార్మికులకు ఆబ్కాస్ ద్వారా వాళ్ళకు కొంచెం పర్వాలేదు అనిపించే జీతాలు ఇస్తా ఎన్నాళ్ళ నుంచి నడుపుకుంటూ వచ్చారు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి వెనక్కి అడుగులు ముందుకు కాకుండా వెనకేసే పరిస్థితిలో మళ్ళీ ఆ ఆబ్కాస్ను రద్దు చేసేసి మళ్ళీ కాంట్రాక్టర్లకి పూర్తి స్థాయిగా ఆ కాంట్రాక్టర్లకి దయాదాక్షిణ్యాలకు కార్మికులు వదిలేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ సంఘటిత పరిచే దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే చనిపోయిన కార్మికుల పిల్లలకి అసలే మేగర జీతాలు, చాలితాలని జీతాలు, అటువంటి కుటుంబంలో పనిచేసేటటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బజారును పడకుండా ఉండే దానికోసం అందుట్లో ఆ కుటుంబంలో సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆ కుటుంబాన్ని కాపాడాలి అనేది రెండో కోరిక కోరుతా ఉన్నాం. అలాగే
ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు రాను రాను ప్రైవేటైజేషన్ మరీ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మి ఇక కార్పొరేట్ శక్తులకి ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారో ఈ పరిస్థితిలో భాగంగానే ఇవాళ ఈ కాంట్రాక్ట్ పరిస్థితి అట్లనే అవుట్ సోర్సింగ్ పరిస్థితులు వస్తున్నాయి. వీటిని మాత్రం సహించే ప్రశ్నే లేదు. వీటన్నిటిని వెనక్కొట్టేటంత వరకు కూడా మున్సిపల్ కార్మికులు ఐక్యంగా ఉండి ఈ జయప్రదం చేస్తారని నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన మా కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. రెగ్యులర్ చేయాలి కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే, కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే, కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే, కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే ఇవ్వాలి. 36,000 కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలి, 36,000 కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలి, 36,000 కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం తీసుకోవాలి. చనిపోయిన కుటుంబ కార్మికుల బదులు వాళ్ళ కుటుంబ సభ్యుల విధుల్లోకి తీసుకోవాలి. కుటుంబ సభ్యులు చనిపోయిన కార్మికుల వాళ్ళ కుటుంబ సభ్యుల విధుల్లోకి ఇవ్వాలి, తీసుకోవాలి. కుటుంబ సభ్యుల విధుల్లోకి ఆప్కాస్ రద్దు విధానాన్ని విరమించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు విధానాన్ని విరమించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ రద్దు విధానాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం వర్ధిల్లాలి. కార్మికుల